ఎలా ఉంటుందో అటువంటి రూపము నాకు ఇక్కడ కనపడింది. ఆ షడాస్య, ఆ 6 ముఖాలు ఇక్కడ చూసేటప్పటికీ నేను కాదు పలుకుతున్నవాణ్ణి. నా జానామి పద్యం, నాకు రాదు. నాకు తెలియకుండా నా నోటి వెంట భుజంగ స్తోత్రం బయటికి వస్తోంది. ఈ భుజంగం చాలా కష్టం రచన చేయడం. అటువంటి భుజంగం పైకి వస్తోంది. ఇప్పుడు ఇది ఎవరికి పలుకుతున్నట్టు? నువ్వు పలుకుతున్నట్టు. ఇది నువ్వు పలుకుతున్న నీ స్తోత్రం. నేను నిమిత్తం అయ్యాను. నన్ను పనిముట్టు చేసుకుని నువ్వు లోకానికి ఏదో చెప్పాలనుకుంటున్నావు. కాబట్టి ఈశ్వర, నీ దర్శనము నాకు ఇచ్చి నా చేత నువ్వు పలికిస్తున్నావు. ఇది శంకరాచార్యుల వారి వినయం. సౌందర్యలహరిలో కూడా ఇలాగే మాట్లాడతారు అని ఆయన అన్నారు. మయూరాధిరూఢం మహావాక్య గూఢం మనోహారి దేహం మహాచిత్త గేహం మహీదేవదేవం మహావేద భావం మహాదేవ బాలం భజే లోకపాలం అన్నారు. ఈశ్వర